రత్నం 2 అవర్స్ 36 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ వీక్‌లో ఉన్న ఏకైక పెద్ద రిలీజ్ మూవీగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది సినిమా. ఇక సినిమా చూసాక నాకైతే ఓన్లీ ఫర్ మాస్ ఎలిమెంట్స్ అనిపించిందండి. సి సెంటర్స్‌లో ఎక్కువ ఆడుతుంది. ఏబీ సెంటర్స్‌లో స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్. రొటీన్ స్టోరీ లైన్‌నే డైరెక్టర్ హరి గారి సినిమాల్లో ఉండే డ్రామా ఇందులో తగ్గింది. యాక్షన్ సీన్స్ ఇంకా పెరిగాయి. చాలా సీన్స్‌ని తెలియని విధంగా రివీల్ చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఫైట్స్ ఉన్న పోర్షన్‌నే ఎక్కువ డామినేట్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లోనే 4 ఫైట్‌లు, సెకండ్ హాఫ్‌లో ఇంకో 4 ఫైట్‌లు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు కానీ కొన్ని చోట్ల వైలెన్స్ ఎక్కువైంది. అంటే చేతులు నరికేయడం, వేళ్ళు చెవులు కోసేయడం లాంటి సీన్స్ ఇబ్బంది పెట్టొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక నర్స్‌గా పనిచేస్తూ డాక్టర్ అవ్వాలనే ఆశయం ఉన్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారిని చంపడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే హీరో కాపాడుతూ ఉంటాడు. ఇది ట్రైలర్‌లో చూపించిన స్టోరీనే, అంతకు మించి ఏం రివీల్ చేయట్లేదు. అయితే ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎవరిలా చంపాలనుకుంటున్నారు? హీరోనే ఎందుకు కాపాడుతున్నాడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్ ప్లస్ సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ అండి. అలా సినిమాలో కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్‌నే ఎంటర్‌టైన్ చేస్తాయి. మూవీ ఓపెనింగ్ సీన్ బాగుంది. ఒక సాంగ్‌తో 1994లో తమిళనాడు నుండి బార్డర్‌కి దాటి ఆంధ్ర బార్డర్‌కి వెళ్ళే బస్సుని దొంగలు చొరబడి చాలా క్రూయల్‌గా, వైలెంట్‌గా ఉండే సీన్స్ బాగా అనిపించాయి. ఇక 'పురచి చలపతి' హీరో విశాల్ గారిని మళ్ళీ ఫుల్ లెంత్ రోల్‌లో, మాస్ రౌడీ రోల్‌లో అదరగొట్టారు. ఇక ప్రియా భవానీ శంకర్ గారు లవ్ సీన్స్‌లో బాగా యాక్ట్ చేశారు కానీ ఎక్కువ ఏడుస్తూనే కనిపించేవారు. ఒక లిమిట్ క్రాస్ అయ్యాక ఈ ఫీల్ అందరికీ ఆటోమేటిక్‌గా వస్తుంది. స్టార్టింగ్ సీన్స్‌కి, అమ్మ ఫ్లాష్‌బ్యాక్‌కి, సముద్రగని గారికి, హీరో విశాల్ గారికి ఉన్న మామ అల్లుళ్ళ రిలేషన్‌కి కనెక్షన్స్ బాగున్నాయి. సింగిల్ టేక్‌లో తీసిన ఇంటర్వల్ ఫైట్ సీన్స్, మాస్ వార్నింగ్ ఇచ్చిన ఇంటర్వల్ సీన్, సెకండ్ హాఫ్‌లో హీరోయిన్‌ని కాపాడే ఒక సీన్ ఇవి హైలైట్స్‌గా నిలుస్తాయి. డీఎస్‌పీ గారి మ్యూజిక్ స్టార్టింగ్‌నే ఎమోషనల్ సాంగ్‌తో, వైలెంట్ ఎలిమెంట్స్‌తో, విజయ్ ప్రకాష్ గారి వోకల్స్‌తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా చూస్తున్నంత సేపు బాగుంది కానీ మరీ గుర్తుండిపోయేలా అయితే బీజీఎమ్స్ ఏం లేవు. మైనస్ పాయింట్స్. స్టోరీ లైను ఇంకా డ్రామా. ఓవరాల్ స్టోరీ రొటీనే. స్క్రీన్ ప్లేతో కొంచెం డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ సెకండ్ హాఫ్‌లో ఆ స్ట్రెచ్చింగ్ అనేది క్లియర్‌గా మనకు తెలుస్తుంది. కొన్ని విషయాలు సింపుల్‌గా ఉంటాయి. ఇంటర్వల్ టైంలో సింగిల్ టేక్‌లో కార్ చేసింగ్ యాక్షన్ సీన్స్, పెద్ద చేసింగ్ లేకుండానే కార్లు అవంతట అవే పేలిపోతూ ఉంటాయి. కొన్ని లాజిక్‌లు ఉండవు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి విలన్ వాళ్ళ తమ్ముడితో వచ్చి గొడవ పడినప్పుడు గాయపడతారు విలన్ వాళ్ళ తమ్ముడు. అప్పుడు రౌడీజం వేసుకొని వచ్చినా ఏమీ అనకుండా వెళ్ళిపోతారు. అంత కొండ మీద నుండి ప్రెగ్నెంట్ లేడీ పడినా సరే ఏమీ అవ్వకపోవడం, ఇలాంటి చాలా విషయాలు చాలా ఓవర్ బోర్డ్‌గా ఉంటాయి. మెయిన్ విలన్ మురళీ శర్మ గారి కంటే హీరోకి చంపడానికి వచ్చే రౌడీలే ఎక్కువ భయపడతారు. మురళీ శర్మ గారి రోల్ అయితే ఇంక విలన్ ఒకడు ఉండాలన్నట్టే ఉంది ఆయన రోల్. ఎమోషనల్ సీన్స్, ఆ మదర్ సెంటిమెంట్ అవి కొన్ని వర్కౌట్ అయ్యాయి. కొన్ని మాత్రం ఫోర్స్డ్‌గానే అనిపించాయి. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మాస్ మసాలా లాంటి యాక్షన్ ఎలిమెంట్స్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. మాస్ ఆడియన్స్‌కి మెయిన్ నచ్చేస్తుంది మూవీ. మిగతా వారికి వన్ టైమ్ వాచబుల్. ఒక ప్రాపర్ స్టోరీ ఇంకా ఫుల్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం అయితే డిసప్పాయింట్ అవుతారు. ఓన్లీ ఫర్ మాస్ ఎలిమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.